Hey, hi, hello everyone. Welcome back to my YouTube channel Shiva Physics Home. So in this video lecture, we are going to discuss very most important topic, that is calorimetry. So the previous lectures means about thermal properties of matter. I was done lecture 1, lecture 2, lecture 3 and lecture 4 also, expansion of solids, liquids, gases and different topics and different parts ga chesanu. Lengthy aithe interest radani cheppesi. And next ఇప్పుడు మనకు కంటిన్యూషన్ ఆఫ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్ calorimetry. This is the most important topic for all competitive examination, JEE means NEET and EAPCET to EAMCET related గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ఈ calorimetry నుంచి మనకు కంపల్సరీగా ఎన్నో క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ calorimetry నుంచి బాగా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. వీటికి సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయని చూద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, సో కంపల్సరీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్ని కంపల్సరీ ఫాలో అవుతూ ఈ వీడియో లెక్చర్ కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి. ఇంకా మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ మెన్షన్ చేయండి. కంపల్సరీ మీకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగానే చేస్తాను. ఈ calorimetry మీద చాలామంది స్టూడెంట్స్కి చాలా టఫ్నెస్ అనిపిస్తుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్లో. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తూ ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ calorimetryని కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇందులో మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ వచ్చే టాపిక్స్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటంటే ఓన్లీ 2 డెఫినేషన్సే ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ హీట్, నెక్స్ట్ లాటెంట్ హీట్ అని వస్తుంది. సో ఈ రెండే మనకి బాగా లీడ్ చేసే టాపిక్స్. ఈ 2 టాపిక్స్ని యూజ్ చేస్తూనే calorimetry మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. Okay, calorimetry is nothing but it is a branch of science which deals with the heat content related ఉన్న heat content related ఉన్న బాడీస్ గురించి చేస్తారు. either body gain the energy or either body lost the energy, or simply we can say that either body gain heat or either body lost the heat. సో వీటి గురించి స్టడీ చేసేదాన్ని calorimetry అంటాం. సో ఏదైనా సరే ఇక్కడ మనకి న్యూటన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సేమ్ వే ఇక్కడ కూడా మనకి calorimetryలో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ వర్కౌట్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇఫ్ యూ కెన్ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ calorimetry, ఇట్ ఈస్ branch of science. It deals with gaining or losing of heat of a given body. ఇచ్చిన బాడీకి మనకి హీట్ గెయిన్ వస్తుందా లాస్ అవుతుందా అనేది మనకి ఏమవుతుంది అనేది జనరల్గా చెప్పే ప్రాసెస్లో. ఫర్ సపోజ్ మీ చేతులు ఇలా రఫ్ చేసుకోండి, ఏమవుతున్నాయి, స్లోగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా వాట్ ఎవర్ యూ కెన్ ఫీల్ ఇట్ దట్ హాట్ బాడీ ఆల్వేస్ గివ్స్ టు ఎనర్జీ టు ద కూల్ బాడీ. సో ఆల్వేస్ మనం బిగినింగ్లో కూడా డిస్కషన్ చేసాం, ప్రీవియస్ వీడియోలో డీప్గా చెప్పుకున్నాం. ఎప్పుడైనా హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఒక ఐస్ పీస్ని నువ్వు వెళ్ళి ఒక ఐస్ పీస్ని హోల్డ్ చేసావు అనుకో, వాట్ హ్యాపెన్, యువర్ హ్యాండ్స్ విల్ బికమ్ వెరీ కూల్ బికాస్ యూఆర్ లాసింగ్ యువర్ హీట్ ఎనర్జీ. సో నువ్వు లాస్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటి, సైమల్టేనియస్లీ యూఆర్ గివింగ్ సమ్ హీట్ టు ద ఐస్ పీస్కి ఇస్తున్నాం. సో అలాగే మనం ఒక పర్సన్ని షేక్ హ్యాండ్ చేసేటప్పుడు వన్ పర్సన్ హ్యాండ్ వెరీ కూల్ అండ్ అదర్ పర్సన్ హ్యాండ్ వెరీ హాట్. సో హాట్ కూల్ అని చెప్తున్నాం కదా, సో వాటి మధ్యలో ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లోనే నీ హాట్ బాడీ నీ హ్యాండ్ అయితే, కూల్ బాడీ అదర్ పర్సన్ హ్యాండ్ అయితే, ఆటోమేటిక్గా హాట్ టు కోల్డ్ అనేది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని డిస్కస్ చేసే ప్రాసెస్లోనే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని డిస్కస్ చేస్తాం. సో calorimetry it obeys law of conservation of energy. సో ఎనర్జీ ఆల్వేస్ అంటే హీట్ ఎనర్జీ అన్నట్టు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ అంటే ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. సో హీట్ ఎనర్జీని ఒబే చేస్తూ మనం ఫాలో అవుతాం. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఆల్వేస్ ఎనర్జీ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ కావచ్చు, లేదా వితౌట్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ కావచ్చు, ఏదో విధంగా మనకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. దీన్ని calorimetry ప్రాసెస్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తే calorimetry రిలేటెడ్గా, సో కెలోరీ ఈజ్ నథింగ్ బట్
ఇక్కడ మనం మాట్లాడుకునే కెలోరీమెట్రీలో కెలోరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ వన్ ఆఫ్ ది ఎనర్జీ యూనిట్, హీట్ ఎనర్జీ యూనిట్. ఈ హీట్ ఎనర్జీ యూనిట్ యూజ్ చేస్తున్నాం. సో మనం సింపుల్గా ఏం మాట్లాడుకుంటామంటే కెలోరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ఎనర్జీ యూనిట్ లేదా ఎనర్జీ యూనిట్ లేదా హీట్ యూనిట్ అని చెప్తాం. సో ఈ హీట్ యూనిట్ అంటే ఏంటి? అల్టిమేట్గా మనము హీట్ అంటే సమ్ వాట్ ఎవర్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? ఫర్ సపోజ్ ఒక బాడీకి సమ్ హీట్ ఇస్తున్నాం అంటే ఏంటి? సమ్ ఫైర్తో ఒక హీట్ ఇచ్చినాం అనుకో. సో ఇప్పుడు ఫైర్తో హీట్ ఇచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది సమ్ గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ, బికాస్ కంపేర్ టు ద ఫైర్తో ఈ ఆబ్జెక్ట్ అనేది కొంచెం కూల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ హీట్ని గెయిన్ చేసింది. ఫర్ సపోజ్ క్యూ హీట్ని గెయిన్ చేసింది అనుకోండి. ఇక్కడ క్యూ హీట్ ఏమంటాం? క్యూ హీట్నే మనం ఏం యూజ్ చేస్తామంటే ఎనర్జీగా వాడతాం. హీట్ ఎనర్జీతో సో క్యూతో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా కెలోరీమెట్రీ అంటే? సో ఈ కెలోరీమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ 2 వస్తాయి. ఆ డెఫినేషన్స్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇది జస్ట్ బేసిక్ డెఫినేషన్, బేసిక్ పార్ట్ అని చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటర్. స్పెసిఫిక్ హీట్, దిస్ ఈస్ one of the most important definition. స్పెసిఫిక్ హీట్ ఇక్కడ నుంచే మనం స్లోగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ హీట్. It is defined as the amount of heat required to give a unit mass to rise its 1 degree Celsius. ఒక 1 degree Celsius రైజ్ అవ్వడం కోసం ఒక యూనిట్ మాస్ తీసుకున్నప్పుడు 1 degree Celsius రైజ్ అవ్వడం కోసం కావాల్సిన ఎనర్జీనే స్పెసిఫిక్ హీట్ అంటాం. హీట్ అంటే ఎనర్జీ అనుకుంటున్నాం కదా. సో కాబట్టి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, ఒకవేళ డెఫినేషన్ రాసుకోవాలంటే రాసుకోండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the amount of heat of a given mass, of a given unit mass rises its 1 degree Celsius. 1 degree Celsius is called specific heat. సో ఇక్కడ సరే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం ఎలా ఒక యూనిట్ మాస్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ మాస్లో 1 degree Celsius రైజ్ చేయడం కోసం కావాల్సిన ఎనర్జీని, ఆ పర్టికులర్ హీట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కోలా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక వాటర్ తీసుకుందాం. ఫస్ట్ ఒక బీకర్లో వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ఒక లిక్విడ్లో వాటర్ తీసుకుందాం. సో యూ విల్ గివ్ సమ్ ఫైర్. సో ఇక్కడ ఫైర్ ఇద్దాం, దిస్ ఈజ్ బికమ్ వాటర్, ఇది వాటర్ అనుకుందాం, అండ్ హీట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ అండ్ ఇక్కడ ఆయిల్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఆయిల్ సంథింగ్ అనదర్ ఎథలిన్ సంథింగ్ వాట్ ఎవర్ లిక్విడ్, సమ్ అనదర్ లిక్విడ్ క్వాంటిటీ తీసుకుందాం. సో లిక్విడ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఫైర్ ఇస్తున్నాం. ఇక్కడ అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఎలాంటి పర్టికులర్ పర్ యూనిట్ మాస్ అంటే ఇందులో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కదా. సో ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఒక్క వాటర్ మాలిక్యూల్ లేదా ఒక్క వాటర్ మాలిక్యూల్ అనేది 1 degree Celsius రైజ్ అవ్వడం కోసం కావాల్సిన ఎనర్జీని, అంటే ఇక్కడ ఈ ఫైర్ ఇస్తున్నాం కదా, ఈ ఫైర్ని స్లోగా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాం. అది ఫాలో అయ్యి సో ఫైర్ అనేది స్లోగా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని 1 degree Celsiusను రైజ్ చేసుకుంటుంది. సో ఒక్కొక్క లిక్విడ్ ఒక్కోలా ఉంటుంది. సో వాటర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆయిల్ తీసుకుంటే ఆయిల్ ఇంకొకలాగా ఉంటుంది. అంటే డిఫరెంట్ లిక్విడ్స్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఆయిల్ కూడా సేమ్ 1 degree Celsius రైజ్ అవ్వడం కోసం గెయిన్ చేస్తున్న లేదా అబ్జర్వ్ చేస్తున్న ఎనర్జీ ఎంత. సిమిలర్లీ ఈవెన్ కూలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ మొత్తం ఫైర్ని తీసేద్దాం. ఇప్పుడు ఫైర్ తీసేసినప్పుడు ఏమవుతుంది, స్లోగా వాటర్ అనేది కూలింగ్ డౌన్ అవుతుంది. ఇలా కూలింగ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మనకి ఎనర్జీ లాసింగ్ ప్రాసెస్లో కూడా వస్తాం. సో వాట్ ఎవర్ ఎనర్జీ లాసింగ్ ప్రాసెస్లో వస్తున్నప్పుడు హీట్ ఎనర్జీ లాసింగ్ ప్రాసెస్లో వస్తే ఏమవుతుంది, సో దాన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. సో అది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూస్తాం. ఓకేనా. సో ఇప్పుడు 1 degree Celsius ఆఫ్ హీట్ని రైజ్ అవ్వడం కోసం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ అవుతుంది, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనం ద అమౌంట్ ఆఫ్ హీట్ is required to give an unit of mass rise its 1 degree Celsius is called specific heat అని చెప్తాం.
ఓకేనా, దిస్ ఇస్ డెఫినేషన్. ఓకే, ఈ డెఫినేషన్ యూజ్ చేస్తూనే మనం ఒక గివెన్ మాస్ లేదా ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఎలా ఫార్ములా రాస్తామని చూద్దాం. సో డెఫినెట్గా మనం ఇచ్చిన లిక్విడ్కి ఒకవేళ క్యూ హీట్ ఇస్తున్నాం అనుకుందాం, క్యూ హీట్ ఇస్తున్నాం. సో దిస్ క్యూ హీట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వేర్ క్యూ ఈజ్ నథింగ్ బట్ heat energy. You can write it heat energy. Q is equals to Q, which physical quantity it is depends. So here it is Q, it should be depends on given object of mass. So mass of the body లేదా object లేదా liquid, something whatever you can feel it. And next to this Q should be also depends on చేంజింగ్ టెంపరేచర్స్. చేంజింగ్ టెంపరేచర్ కూడా అవుతుంది కదా, సమ్ ఈవెన్ హీట్ ఇస్తున్నాం 1 degree Celsius రైజ్ అవుతుంది, ఇంకాసేపు ఇంకో 2 degree Celsius రైజ్ అవుతుంది, 3 degree Celsius, బికాస్ ఇట్ అబ్జార్బింగ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ లిక్విడ్ కానీ ఆబ్జెక్ట్ కానీ గివెన్ సబ్స్టెన్స్ కానీ. సో కాబట్టి క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని కూడా రాస్తాం. ఇక్కడ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్. సో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా డిపెండ్ అవుతున్నాయి ఆబ్జెక్ట్స్ మీద అనేది రాసాము, ఆ తర్వాత వీటిని యూజ్ చేస్తూనే డెఫినేషన్ రాస్తాను చూడండి. ఫర్ దిస్ ఈక్వేషన్ సైమల్టేనియస్ ఒకే దగ్గర రాస్తే క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m into delta t. Okay, if you remove this proportionality you can write it one constant, that is specific heat constant, that is S into m into delta t, where S is nothing but, you can write it, where S is nothing but specific heat capacity, specific heat constant, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటాం. ఈ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ కావచ్చు, నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ గివెన్ సబ్స్టెన్స్ మీద అండ్ చేంజింగ్ టెంపరేచర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ డెల్టా టీ అంటే ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ ఇట్ m into S into T2 minus T1 difference. Okay, for this equation, from this equation you can define S value also. S value would define చేయొచ్చు, అంటే స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ రాస్తుంది ఇక్కడనే. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ S is equals to ఏం రాసుకోవచ్చు, ఇది పంపిస్తే you can write here it is 1/m into Q by delta T. సో ఇప్పుడు రేట్ ఆఫ్ హీట్ అని కూడా చెప్పొచ్చు, dq అని కూడా చెప్పొచ్చు. స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ హీట్ రిలేటెడ్ మాట్లాడుకుంటే అప్పుడు ఇక్కడ dq by dt అని కూడా రాసుకుంటాం. వాట్ ఎవర్ q ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనర్జీ. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, యూనిట్స్ స్పెసిఫిక్ హీట్ రాయండి. ఇటు కూడా మనకు చాలాసార్లు యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములాస్ అడుగుతారు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో, సో అది చూసుకోవాలి. యూనిట్స్ ఏంటి ఇక్కడ చూడండి, యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ q ఈజ్ నథింగ్ బట్ జౌల్, ఇట్ ఈస్ ఎనర్జీ SI యూనిట్స్లో, అండ్ ఇక్కడ మాస్ ఈజ్ నథింగ్ బట్ పర్ కేజీ, అండ్ టెంపరేచర్ రిలేటెడ్ పర్ డిగ్రీ, సారీ కెల్విన్స్లో రాస్తాం కదా, SI యూనిట్స్ అంటే పర్ కెల్విన్, పర్ కేజీ అండ్ పర్ కెల్విన్. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్స్, డైమెన్షన్ మన యూనిట్స్ ఫార్ములా రాయాలి. అండ్ డైమెన్షన్ ఫార్ములా రాయాలనుకుంటే చెప్పండి, వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా. సో ఇట్ ఈస్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ నథింగ్ బట్ జౌల్స్కి డైమెన్షన్ ఫార్ములా ఇమాజిన్ చేసుకోండి, mL² T⁻⁻², అండ్ కేజీ అంటే పైకి వస్తుంది కదా, సో కాబట్టి ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే m⁻⁻1 అండ్ కెల్విన్ ⁻⁻1. సో దీన్ని సింప్లిఫై చేస్తేనే మనకు యూనిట్స్ వస్తాయి, m⁻⁻1 m⁻1 అంటే ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ పర్ కెల్విన్స్ ఇక్కడ రాసేస్తాం. దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్కి డైమెన్షన్ ఫార్ములా రాస్తాం. ఆర్ యు ఫాలోయింగ్? సో ఈ స్పెసిఫిక్ హీట్ యూజ్ చేస్తూ ఫర్ ఎ గివెన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, గివెన్ మాస్, వీటికి కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా ఇలా వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడనే మనకి ఏం రాస్తాం, సో వీటిని జౌల్స్ పర్ కేజీ అండ్ పర్ కెల్విన్ అని యూజ్ చేయకుండా ఒకవేళ సీజీఎస్ యూనిట్స్ రాయాలంటే ఇక్కడ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా కాన్స్టెంట్ వాల్యూస్ వస్తుంటాయి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ అంటాం. సో పర్టికులర్గా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, వాటి వాల్యూస్ మనకు అవసరం అవుతాయి. కాబట్టి మోస్ట్లీ జౌల్స్లో మనం యూజ్ చేయం, ఇంకొక యూనిట్ యూజ్ చేస్తాం సీజీఎస్ యూనిట్స్లో. సో ఈ సీజీఎస్ యూనిట్స్లో ఉన్న యూనిట్సే మనకు మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎగ్జామ్స్లో వస్తాయి, అవి వాడతాం ఇక్కడ. సో జౌల్ అంటే మనం ఇక్కడ కెలోరీస్లో మెన్షన్ చేస్తాం, CAL అంటాం కెలోరీ. అండ్ నెక్స్ట్ కిలోగ్రామ్స్ సీజీఎస్లో రాస్తే ఏంటి గ్రామ్స్ అండ్ పర్ కెల్విన్స్. ఇది మనకు ఒకవేళ గ్రామ్స్లో రాయాలనుకుంటే మనం చేసే ప్రాసెస్లో ఇది మనం
ఒకవేళ డిగ్రీ సెల్సియస్ కూడా యూజ్ చేయొచ్చు పర్ డిగ్రీ సెల్సియస్. సో దిస్ ఈజ్ అబౌట్ కెలోరీ పర్ గ్రామ్. ఇక్కడనే మనం యూజ్ చేస్తాం కెలోరీ పర్ గ్రామ్ని. 1 calorie is nothing but we have a value that is 4.2 joules. This is a very big value. కెలోరీ అంటే చాలా పెద్ద వాల్యూ. సో దీన్ని సిజిఎస్లో యూజ్ చేస్తాం. కెలోరీ ఈజ్ నథింగ్ బట్ 4.2 joules అండ్ 1 calorie per gram it gives as 4200. Okay, now 4200 joule per kg. 4200 joule per kg. 1 calorie per gram. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి సింపుల్లీ. హియర్ వి హావ్ 1 calorie per gram అంటే కేజెస్లో కన్వర్ట్ చేయాలి కదా. గ్రామ్ అంటే ఏంటి? 10 to the power of -3. -3 పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? +3 అవుతుంది. సో 4.2 మల్టిప్లై చేస్తే 4200 joules per kgs అవుతుంది. ఇది మనకి కన్వర్షన్లోకి వస్తుంది. ఓకే, ఇది మనకు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాల్యూస్లో ఒకవేళ పర్టికులర్గా ఒక పర్టికులర్ యూనిట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటే ఇది. ఓకేనా? అండ్ వన్ మోర్ నోట్ పాయింట్ చూసుకోండి. ఒక నోట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్వేస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటే ఎస్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే SW వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ ఈవెన్ కంపేర్ టు ద ఎనీ లిక్విడ్. ఏ లిక్విడ్స్ కావచ్చు, సబ్స్టెన్స్ కావచ్చు, కాపర్, అల్యూమినియం, మెటల్స్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ specific heat which one it carries nothing but only the water. That is specific heat SW is equals to 1 అని ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ వాల్యూస్ అనేవి మనకి లేవు. సో ఇంకా కాపర్ కావచ్చు, కాపర్కి అయితే 0.03 సంథింగ్ వెరీ లెస్ వాల్యూస్ ఉంటాయి. ఈ స్పెసిఫిక్ హీట్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైనా ఒక గివెన్ యూనిట్ మాస్కి 1 degree Celsius రైజ్ చేయడం కోసం ఇచ్చే హీట్ని, అమౌంట్ ఆఫ్ హీట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. సో ఇప్పుడు నా బాడీ ఉందనుకోండి, నా బాడీకి నేను 1 degree Celsiusని రైజ్ చేయాలనుకుంటున్నాను. 1 degree Celsiusని రైజ్ చేయడం కోసం నాకు ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి. ఈ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలంటే నా బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ ఆఫ్ ది బాడీ. అండ్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ సబ్స్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సి ద స్పెసిఫిక్ హీట్ ఇస్ డిపెండ్స్ ఆన్ మాస్ and given quantity of heat and changing temperature. Okay na, this is about specific heat related. And ఈ specific heat అనేది given mass of the objects కంటే okay, it is very fine. And coming to the మోల్స్లోకి వచ్చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో వీటిని బేస్ చేసుకొని మనకు మోల్స్ డెఫినేషన్స్ వస్తాయి. మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటాం. సో అవి నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి కంప్లీట్గా డీటెయిల్గా రాసుకోండి. సో వీటిని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. సో క్లియర్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి పర్టికులర్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ ఫార్ములాస్ అని రాసాం. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, డైమెన్షన్ ఫార్ములాస్ కావచ్చు, ఇవన్నీ ఫార్ములాస్ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. కీప్ రిమెంబర్, వాటర్ హ్యావ్, సో ఇక్కడే నోట్ చేసుకోండి, వాటర్ హ్యావ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. రిమైనింగ్ కంపేర్ చేసినప్పుడు ఏ దానికి ఉండవు, హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ క్యారీ చేస్తుంది. సో ఇది ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి, దట్ ఈ హ్యావ్ 1 వాల్యూ. అండ్ రిమైనింగ్స్ అన్నీ లెస్ దెన్ 1 ఉంటాయి. సో మనకి వీటికి స్పెసిఫిక్ హీట్లో. అండ్ ఇప్పుడు మోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గివెన్ సబ్స్టెన్స్ అంటున్నాం, గివెన్ లిక్విడ్ అంటున్నాం. ఒకవేళ మోల్స్లో ఉంటాయి, సో దీనికంటే ఏముంటుంది సార్, ఇంకా లిక్విడ్స్ ఏమైనా ఉంటాయా? దీనికి నియర్ బై ఉన్నది ఏంటంటే నెక్స్ట్ బెంజిన్, గ్లిజరిన్ ఇలాంటివి వాటర్కి బిలో ఉంటాయి వాటర్కి. ఓకేనా? సో అప్పుడు మనకి వాల్యూస్ అనేవి చేంజెస్లో వాటర్ మాత్రమే హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మోలార్ స్పెసిఫిక్ హీట్. విల్ డిస్కస్ నౌ మోలార్ స్పెసిఫిక్ హీట్. సేమ్ వాట్ ఎవర్ డెఫినేషన్ జస్ట్ రిటర్న్ బిలో. ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ డెఫినేషన్ రాస్తాం. ఇక్కడ మనకు వచ్చేసరికి సింపుల్గా మోల్స్ గురించి డిస్కస్ చేస్తాం అంతే. సో ఇక్కడ మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఆక్సిజన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, డిఫరెంట్ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు మోల్స్ కంపేర్ చేసినప్పుడు వచ్చేదాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటాం. సిమిలర్లీ, సో యూ కెన్ రైట్ ఎ డెఫినేషన్. వీఆర్ డిఫైనింగ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ని సితో డినోట్ చేస్తాం. సితో డినోట్ చేస్తారు. సో ఎందుకంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 1/μ ఇంటూ dQ/dt లేదా Q/T అని కూడా రాసుకోవచ్చు, Q/Δt. సో
సో dq by dt అంటే ద రేట్ ఆఫ్ గివెన్ అబ్జార్బింగ్ ఆఫ్ హీట్ వాల్యూ అండ్ నెక్స్ట్ mu అంటే మోల్స్. ఇక్కడ mu ఇస్ నథింగ్ బట్ number of moles. ఓకేనా. అండ్ సేమ్ డెఫినేషన్ అండ్ సేమ్ యూనిట్స్ ఆల్సో. యూనిట్స్ కూడా రాయాలనుకుంటే ఏం రాస్తాం, ఇక్కడ యూనిట్స్ రాస్తే SI యూనిట్స్లో రాస్తే మోల్స్ కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ జౌల్ పర్ మోల్ అండ్ నెక్స్ట్ పర్ టెంపరేచర్ కదా, DT అంటే టెంపరేచర్ వాల్యూ కాబట్టి ఇక్కడ DT అంటే టెంపరేచర్ కాబట్టి పర్ కెల్విన్. ఓకే. అండ్ CGSలో రాసుకుంటే ఏం రాస్తాం, క్యాలరీ పర్ మోల్ అండ్ నెక్స్ట్ పర్ డిగ్రీ సెల్సియస్. దిస్ ఈజ్ అబౌట్ CGS యూనిట్స్ అని చెప్తాం, CGS యూనిట్స్. ఓకే. నెక్స్ట్ ఇలా యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి పర్టికులర్ వాల్యూస్ అనేటివి ఎలా వస్తాయి చూడండి. పర్టికులర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మోలార్ స్పెసిఫిక్ హీట్స్ అంటే మళ్ళీ మనకి 2 కండిషన్స్ వస్తాయి. వన్ ఈజ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ మోలార్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, CV ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ కొన్ని బుక్స్లో N కూడా ఉంటుంది, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్తాం. mu తీసుకోవచ్చు, N తీసుకోవచ్చు, N అయినా ఏదైనా ఒకటి. దట్ మీన్స్ 1/mu into dq by dt that is at constant volume అని చెప్తాం. దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కూడా మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ మెన్షన్ చేయొచ్చు కాబట్టి CP తో డినోట్ చేస్తాం. దట్ ఈస్ 1/mu into dq by dt into ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో హౌ మచ్ హీట్ రిక్వైర్డ్ అంటే ఏం చెప్తాం, అక్కడ నుంచి మనకి హౌ మచ్ హీట్ రిక్వైర్డ్ అంటే సింపుల్గా dq ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఇదంతా ఇటు పంపిస్తాం అంటే mu into CP into dt, mu into CP into dt. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా రాసుకున్నప్పుడు కూడా CV కూడా అదే రాస్తాం. ఇక్కడ dq అంటే ఏంటి అంటే mu into CP into dt మోలార్ స్పెసిఫిక్ హీట్. అండ్ ఒకవేళ గివెన్ సబ్స్టెన్స్ ఆఫ్ మాస్ ఇస్తే ఏమో రాస్తాం, సిమిలర్లీ dq ఈజ్ ఈక్వల్స్ టు MSdt, అంతేనా, MSdt లేదా డెల్టా T అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టెంపరేచర్ వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడు క్యాలిక్యులేట్ చేయడం కోసమే DT వాడతాం. డోంట్ బి కన్ఫ్యూజ్, డెల్టా Q వాడచ్చు, DQ వాడచ్చు, ఏదైనా రాయొచ్చు. అండ్ ఇక్కడ S అంటే స్పెసిఫిక్ హీట్, ఇక్కడ C అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అని డిఫైన్ చేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. సో వీటిని డిఫైన్ చేస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్కి డెఫినేషన్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్కి తీసుకున్నప్పుడు ఇట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఇక్కడ ఏంటి at constant pressure. Got it? And we'll go to the next topic, just note it one. And next వచ్చే ఒక టాపిక్ తీసుకొని ఆ తర్వాత కెలోరిమెట్రీ ఫార్ములాని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఎక్స్టెండ్ చేయాలనేది చూద్దాం. సో కెలోరిమెట్రీ అనేది ఒక్కటి అర్థమైతే మనకి నెక్స్ట్ ఈజీ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంటుంది లేదా హీట్ ఎనర్జీ గెయిన్ అవ్వడం, లిక్విడ్ అవ్వడం. సో మనకి చాలాసార్లు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్సే చేస్తాం. ఏంటి అంటే ఫస్ట్ సపోజ్ మనం రోజు డైలీ స్నానం చేయడం కోసం హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటాం. హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, వెరీ హాట్ అయిపోతే ఏం చేస్తాం, అందులో కూల్ వాటర్ మిక్స్ చేసుకుంటాం. కూల్ వాటర్ మిక్స్ చేసుకున్నామంటే దాని అర్థం ఏంటి, వీఆర్ మిక్సింగ్ a cool water given to the hot water. Simultaneously what will happen in the liquid mixture of water, which means the hot water will be losing their energy and cold water will be gaining their energy. After some time the both liquids will be thermally equilibrium. Thermally equilibrium is nothing but the temperature of entire liquid will be same. But finally what you understand, in this case the water equivalent temperature will be decreases. Hope you understand. So water temperature equivalent ఎందుకు డిక్రీజ్ అవుతుంది, you have added some more water which is a cool or compared to the హాట్ వాటర్తో కంపేర్ చేసినప్పుడు లెస్ టెంపరేచర్ ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనకి ఇక్కడ టోటల్ థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల మళ్ళీ న్యూ టెంపరేచర్ అనేది గెయిన్ చేస్తాం. సో ఆ టెంపరేచర్లోనే మనకు కెలోరీమెట్రీ ఇన్వాల్వ్ అవుతుంది. లాస్ ఆఫ్ హీట్ ఈజ్ ఈక్వల్ టు థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్లో గెయిన్ ఆఫ్ హీట్ అవుతుంది. సో అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలంటే దానికంటే ముందు ఇంకొక డెఫినేషన్ వస్తుంది, దట్ ఈస్ లాటెంట్ హీట్. సో దిస్ ఈజ్ అ లాటెంట్ హీట్. లాటెంట్ హీట్ ఈజ్ నథింగ్ బట్, సో ఇక్కడ మనకి లాటెంట్ హీట్లో డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. లాటెంట్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేయడం కోసం కావాల్సిన టెంపరేచర్ని
సమ్ గివెన్ హీట్ వల్లనో అబ్జార్బింగ్ హీట్ వల్లనో స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేయడం కోసం వాడే పర్టికులర్ వాల్యూని లాటెంట్ హీట్ అని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ పీస్ తీసుకుందాం. ఐస్ పీస్ను మనం పర్టికులర్ ఒక టెంపరేచర్ దగ్గర ఇట్ గోయింగ్ టు బి మెల్ట్. ఐస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సాలిడ్ అండ్ ఇట్స్ చేంజింగ్ ద స్టేట్, లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వాటర్ తీసుకుందాం, వాటర్ని బాయిల్ చేస్తున్నాం. వాటర్ని బాయిల్ చేసే ప్రాసెస్లో ఎట్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వాటర్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ దేర్ స్టేట్. సో ఇట్ బికమ్స్ 100 degrees Celsius తర్వాత ఇట్ బికమ్స్ స్టీమ్. హోప్ యూ అండర్స్టాండ్. సో స్టీమ్లో కన్వర్ట్ అయిపోతుంది అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతుంది. సో ఇట్ డిఫైన్స్ యాజ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఇట్స్ చేంజ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో మనకి 3 స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేస్తుంది. ఇట్ రిక్వైర్డ్, సో మనకి డెఫినేషన్ కూడా రాయాలంటే ఇట్ రిక్వైర్స్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. సో ఇక్కడ రాసుకోండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ state of matter of a unit mass in 1 degrees, simple ga 1 degree is called latent heat. సో ఇక్కడ నుంచి డెఫినేషన్ తీసుకున్నాం. ఈ డెఫినేషన్ బేస్ చేసుకునే మీకు ఈక్వేషన్ రాస్తా. ఇక్కడ డెఫినేషన్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఈక్వేషన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, డోంట్ ఫర్గెట్ ఇట్. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటేనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి లాటెంట్ హీట్ ఈజ్ నథింగ్ బట్, సో గివెన్ హీట్ వాల్యూ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ a given substance of mass, whatever mass you are taking, that Q is equals to M, directly proportional to M. For suppose ఒక ఐస్ పీస్ తీసుకున్నప్పుడు ఈ ఐస్ను మెల్ట్ చేస్తున్నాం. ఐస్ను మెల్ట్ చేసే ప్రాసెస్లో మనకి పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేసుకుంటుంది అన్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేస్తుంది అంటే ఆ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, దట్ Q is directly proportional to M. సో ఇక్కడ Q ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ ప్రపోర్షనాలిటీ తీసేస్తే యూ కెన్ రైట్ L ఇంటూ M. ఓకే, వేర్ యూ కెన్ రైట్ వేర్ L ఈజ్ నథింగ్ బట్ లాటెంట్ హీట్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంటే కదా, సో లాటెంట్ హీట్ కాన్స్టెంట్ అని చెప్తాం. వేర్ L ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ డెఫినేషన్ Q by M, లాటెంట్ హీట్ వాల్యూస్ డిఫైన్ చేస్తే L ఈజ్ ఈక్వల్స్ టు Q by M రాస్తాం. అంటే Q మనకి డైరెక్ట్గా గెయిన్ అవ్వట్లేదు, ఇక్కడ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతుండొచ్చు. ఐదర్ ఐస్ టు లిక్విడ్ టు స్టీమ్ టు వాటర్ టు మళ్ళీ ఐస్. సో అలా 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేదాన్ని లాటెంట్ హీట్ అని చెప్తాం. సో లాటెంట్ హీట్ కాన్స్టెంట్కి డెఫినేషన్ రాసి ఇలా ఉంటుంది. అండ్ లాటెంట్ హీట్ కాన్స్టెంట్కి యూనిట్స్ కూడా రాయాలి. సో వాట్ ఈస్ ద యూనిట్స్ జస్ట్ చేయండి, సింపుల్. ఇక్కడ మనకి జౌల్ పర్ కేజీ అని చెప్తాం. ఈ జౌల్ పర్ కేజీ వాల్యూని యూజ్ చేస్తున్నాం. ఈ జౌల్ పర్ కేజీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ ఒకవేళ సిజిఎస్ యూనిట్స్లో రాయాలి కదా. సిజిఎస్ యూనిట్స్ చెప్పండి. సిజిఎస్ యూనిట్స్లో ఏమవుతున్నాయి, దట్ మీన్స్ క్యాలరీ పర్ గ్రామ్. సో అక్కడ మళ్ళీ 1 క్యాలరీ అంటే హౌ మచ్ వాల్యూ, 4.2 జౌల్స్. సో సింపుల్లీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాలరీస్ కన్వర్షన్ అనేది చాలా ప్రాబ్లమ్స్లో వస్తుంటుంది. 1 క్యాలరీ ఈజ్ నథింగ్ బట్ 4.2 జౌల్స్. అండ్ 1 గ్రామ్ని మళ్ళీ కేజీలో కన్వర్ట్ చేస్తే మరి 4200 జౌల్ పర్ కేజీస్ అనేది వస్తుంది. క్యాలరీ అనేది చాలా పెద్ద యూనిట్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్స్. అండ్ ఒకవేళ డైమెన్షన్స్ ఫార్ములా రాస్తే ఏమవుతుంది చూడండి, డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ దిస్ వన్. అండ్ సిమిలర్లీ యూ కెన్ రైట్ ఇట్, జౌల్ ఈజ్ నథింగ్ బట్ mL²T⁻², అంటే వర్క్ ఫార్ములా రాస్తాం డైమెన్షన్. అండ్ పర్ కేజీ అంటున్నాడు కాబట్టి m⁻⁻1. సో mm క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలేది ఏంటంటే m⁻0 అండ్ L²T⁻². దిస్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ లాటెంట్ హీట్. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ కెలోరీమెట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారనేది చూద్దాం. సి
నోట్ చేసుకోండి కెలోరీమెట్రీలో. అండ్ ఇక్కడ లాటెంట్ హీట్లో మనకి కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి, అవి నోట్ చేసుకోవాలి. ఏంటంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫస్ట్ ఏం రాద్దాం, లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఒకవేళ ఐస్ మనం కన్వర్ట్ చేస్తే లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ విత్ ఫ్యూజన్ విత్ ఐస్. సో ఇక్కడ మనకి లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రాస్తే దట్ ఈజ్ 80 calories per gram ఉంటుంది. 80 calories per gram లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. అంటే ఐస్ అనేది స్లోగా లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూ. సో మర్చిపోవద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సమ్ టైమ్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తాడు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేది ఇవ్వడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లాటెంట్ హీట్ ఆఫ్ vaporization, లాటెంట్ హీట్ ఆఫ్ vaporization ఆఫ్ లెస్ స్టీమ్ అంటాం. ఓకే, వేపరైజేషన్ అనొచ్చు, స్టీమ్ అనొచ్చు. దట్ LV ఈజ్ ఈక్వల్స్ టు 540 calorie per gram. 540 calorie per gram. దిస్ ఈజ్ ఆల్సో బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలియాలి. ఫస్ట్ 1 by 1 నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఒక్కసారి కెలోరీమెట్రీ బ్రీఫ్గా డిస్కస్ చేసి ఇంకో నెక్స్ట్ టాపిక్లో అంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, వాటి మీద చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ కెలోరీమెట్రీ యూజ్ చేస్తూ ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అంటే సింపుల్లీ మన కెలోరీమెట్రీ ఫార్ములా రాద్దాం. సో కెలోరీమెట్రీ ప్రిన్సిపల్ ఏంటి అంటే కెలోరీమెట్రీది. సో కెలోరీమెట్రీ ప్రిన్సిపల్ రాస్తున్నా. సింపుల్, ఎన్నెన్నో పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి, మీరు బుక్స్లో కూడా చూడవచ్చు. పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి, మనకు అర్థం కావు. బట్ మీకు సింపుల్గా చెప్పేస్తా. ఫార్ములా ఏంటంటే హీట్ లాస్ బై ద సిస్టమ్ లేదా లాస్ బై సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై ద సిస్టమ్. హీట్ గెయిన్ బై సిస్టమ్ లేదా ఆబ్జెక్ట్ లేదా మాస్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కెలోరీమెట్రీ. కెలోరీమెట్రీ ప్రిన్సిపల్ ఏంటి అంటే లాస్ ఆఫ్ హీట్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై ద సిస్టమ్. సో బిగినింగ్లో మీకు అదే చెప్పాను వీడియోలో. సో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో సమ్ టైమ్స్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ హీట్ గెయిన్ అవ్వచ్చు. సో ఇలా స్టేట్ ఆఫ్ మ్యాటర్ హీట్ గెయిన్ అవుతున్నప్పుడు సైమల్టేనియస్లీ అనదర్ ఆబ్జెక్ట్ ఆల్సో బీ గోయింగ్ టు లాస్ట్ దేర్ ఎనర్జీస్. సో ఒకటి గెయిన్ చేసుకుంటుందంటే ఇంకోటి లాస్ అవుతుంది. ఎందుకు, కెలోరీమెట్రీ అనేది ప్రాసెస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎనర్జీ అనేది ఆల్వేస్ వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి లేదా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బీ అప్లికేబుల్ దిస్ ఫార్ములా. హీట్ లాస్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై ద సిస్టమ్. ఓకే, సో ఎలా వస్తుంది సార్ ఈ ఫార్ములా, ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్, మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకవేళ మనకు ఫస్ట్ ఇప్పటిదాకా తీసుకొచ్చిన బాయిల్ వాటర్, ఒక బాయిల్ చేసుకున్న వాటర్ని మనం వాటర్ స్నానం చేయడం కోసం, బాత్ చేయడం కోసం దానిలో కూల్ వాటర్ మిక్స్ చేస్తాం. ఈ కూల్ వాటర్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ సమ్ టెంపరేచర్ని గెయిన్ చేసుకుంటున్నాయి. ఒకటి గెయిన్ అవుతుంది, ఇంకోటి హాట్ వాటర్ లాస్ అవుతుంది. సో రెండు లాస్ అయి, ఒకటి లాస్ గెయిన్ అయ్యి ఫైనల్లీ వన్ మోర్ టెంపరేచర్ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములాస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హాట్ వాటర్ తీసుకుందాం, కూల్ వాటర్ తీసుకుందాం, రెండింటిని మిక్స్ చేద్దాం. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా లాస్ బై ద సిస్టమ్, హాట్ వాటర్ అనేది లాస్ అయిపోతుంది. అప్పుడు ఫార్ములా ఏం రాస్తాం, మాస్ ఆఫ్ గివెన్ హాట్ వాటర్. సో మాస్ ఆఫ్ హాట్ వాటర్ అనుకుందాం, లెట్ టేక్ ఇస్ లేదా M1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ S1 లేదా S2 సంథింగ్ వాట్ ఎవర్, S1 అనుకుందాం. ఒక వాటర్ ఒక లిక్విడ్ తీసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ వాల్యూ T2 మైనస్ T1 డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, హీట్ గెయిన్ బై ద సిస్టమ్. ఇప్పుడు కూల్ వాటర్ ఏమవుతుంది, వాటర్ హీట్ని గెయిన్ చేసుకొని మళ్ళీ ఆ కూల్నెస్ లాస్ అయిపోయి సమ్ మోర్ టెంపరేచర్ గెయిన్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, మళ్ళీ ద లిక్విడ్ ఆఫ్ వాటర్ M2, ఇట్ ఈస్ ఎ కూల్ వాటర్ క్వాంటిటీ అనుకుందాం. అండ్ స్పెసిఫిక్ హీట్ వాటర్ S2 అనుకుందాం.
లెట్ ఇమాజిన్ S2 అండ్ ఒకవేళ వాటర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, నో ప్రాబ్లం. వాటర్ కాకుండా అనదర్ లిక్విడ్ అయినప్పుడు తీసుకుంటే ఒకవేళ ఇలా ఉంటుందని డిఫరెంట్ లిక్విడ్స్ కంపేర్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ వాటరే ఉంది కదా సార్ అంటే ఎస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళినా సేమే కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. బట్ డిఫరెంట్ లిక్విడ్స్ కంపేర్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం జస్ట్ చెప్తున్నా, ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా. M2 S2 అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ చూడండి. ఫర్ సపోజ్ T1 అనేది ఇనిషియల్ టెంపరేచర్ వాల్యూ అనుకుందాం. ఓకే, సమ్ టెంపరేచర్ 80 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎక్కడో టెంపరేచర్లో ఉంది. అండ్ T2 అంటే ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బి లూజ్ దేర్ ఎనర్జీ, అంటే ఎనర్జీ లూజ్ అయిపోతుంది. అంటే యూ కెన్ రైట్ ఇట్ T3 మైనస్ T2. ఇక్కడ T3 ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ ఆఫ్ కూల్ వాటర్ లేదా కూల్ లిక్విడ్ అనుకుందాం, టెంపరేచర్ ఆఫ్ కూల్ లిక్విడ్. అండ్ T2 ఈజ్ నథింగ్ బట్ థర్మలీ లేదా ఈక్విలిబ్రియం టెంపరేచర్ అనుకుందాం, ఈక్విలిబ్రియం టెంపరేచర్. అండ్ ఇక్కడ T1 అంటే T1 ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ లిక్విడ్, టెంపరేచర్ ఆఫ్ హాట్ లిక్విడ్ అనేది మనకి ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ఈ మొత్తం టెంపరేచర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా ఒకటే వాటర్ అనేది కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ వాటర్స్ మిక్స్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ మిక్స్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ ఫార్ములా ఏంటి, లాస్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ బై ద సిస్టమ్ లేదా లిక్విడ్ అని చెప్తాం. ఇది ఫార్ములాస్ యూజ్ చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, అది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి. Yes, see students, I have written one problem here. It is, this is also previous year question, 2020 లో అడిగారు. సో 2020 క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో మీకు ఈ ప్రాబ్లం కరెక్ట్గా అర్థమైతే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేస్తారు. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతకుముందు డిస్కస్ చేసిన టాపిక్లో క్యాలోరీమెట్రీలో లాస్ ఆఫ్ హీట్ షుడ్ బి ఈక్వల్ టు ద గెయిన్ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో మిక్సింగ్ చేసే ప్రాసెస్లో టెంపరేచర్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. ఫైనల్లీ అనదర్ టెంపరేచర్ వాల్యూ అనేది ఈక్విలిబ్రియంగా వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, m గ్రామ్ ఆఫ్ స్టీమ్, అంటే మనకు ఒక స్టీమ్ తీసుకున్నాడు, ఆ స్టీమ్ యొక్క మాస్ వాల్యూ ఇవ్వలేదు. అది ఎంత ఇచ్చాడు, m గ్రామ్స్ ఇచ్చాడు at 100 degrees Celsius. We know that temperature steam అంటే 100 degrees Celsius దగ్గర ఉంటుంది. మిక్స్డ్ విత్ 200 grams ఆఫ్ ఐస్తో మిక్స్ చేస్తున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక స్టీమ్ తీసుకొని ఒక ఐస్తో మిక్స్ చేసి ఒక వాక్యూమ్ కంటైనర్లో పెడుతున్నాడు. మెల్టింగ్ పాయింట్ ఇన్ ద థర్మల్లీ ఇన్సులేటెడ్ కంటైనర్, ఒక వాక్యూమ్ కంటైనర్లో పెడుతున్నాడు, థర్మల్లీ ఎలాంటి చేంజెస్ లేకుండా ఉన్నప్పుడు. ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ లిక్విడ్ ఆఫ్ వాటర్ ఎట్ 40 degrees Celsius. వి నో దట్ ఐస్ని స్టీమ్ని ఒక దగ్గర మిక్స్ చేసినప్పుడు ఆ కంప్లీట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అయిపోతుంది. 3 స్టేట్స్ ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఒకటి ఐస్ సాలిడ్ స్టేట్, స్టీమ్ వేపరైజేషన్ స్టేట్, అండ్ 2 మిక్స్ అవ్వడం వల్ల మనకు లిక్విడ్ స్టేట్, అంటే 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇక్కడే వచ్చేస్తుంది. సో ఇదొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి, మీకు ప్రతి ప్రాబ్లం చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు అంటే, m గ్రామ్ ఆఫ్ స్టీమ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ అంటారు, ఐస్ అవ్వకుండా. అప్పుడు ఏమవుతుంది, వాటర్గానే ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఒక స్టీమ్ని తీసుకున్నాడు అండ్ ఒక ఐస్ని తీసుకున్నాడు, రెండింటిని మిక్స్ చేయడం వల్ల మనకి మళ్ళీ ఫైనల్గా ఏమొస్తుంది, లిక్విడ్ స్టేట్ వస్తుంది. ఓకేనా, లిక్విడ్ స్టేట్ వచ్చినప్పుడు మన సాల్వేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. అండ్ బిగినింగ్లో చెప్పాను కాన్స్టెంట్ వాల్యూ సమ్ టైమ్స్ ఇస్తాడు, ఇవ్వలేదు. సో ఈ ప్రాబ్లంకి కాన్స్టెంట్ వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని ఇచ్చిండు. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వాల్యూ ఎంత, 80 calorie per gram. అండ్ నెక్స్ట్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ కూడా ఇచ్చాడు, 540 calorie per gram. ఇది కూడా ప్రాబ్లమ్స్లో ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. సో ఐ డిడ్ంట్ రైట్ ఇట్, బట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వకపోతే ఏంటి. సో మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతుందంటే లాటెంట్ హీట్ వస్తుంది అండ్ స్పెసిఫిక్ హీట్ కూడా వస్తుంది. సో చూడండి, ఫార్ములా రాస్తే ఏంటి, సింపుల్గా ఫార్ములా రాద్దాం. దట్ మీన్స్ హీట్ గెయిన్, ఏం గెయిన్ చేస్తుంది ఆలోచించండి. హీట్ గెయిన్ బై బాడీ లేదా స్టీమ్, హీట్ గెయిన్ బై ఐస్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ లాస్ బై స్టీమ్, లాస్ బై స్టీమ్. ఓకేనా, సో సింపుల్ ఫార్ములా, హీట్ గెయిన్ బై స్టీమ్. సో ఐస్ అనేది హీట్ గెయిన్ చేస్తుంది,
స్టీమ్ అనేది హీట్ లాస్ అవుతుంది. ఫైనల్లీ బోత్ విల్ బికమ్ ఏ లిక్విడ్ స్టేట్లోకి వస్తున్నాయి. ఇక్కడ 40 డిగ్రీ సెల్సియస్ దగ్గర వస్తున్నాయి. సో స్లోగా ఫార్ములా రాద్దాం. సో హీట్ గెయిన్ బై ఐస్ గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు ఏమైంది, మాస్ ఆఫ్ ఐస్ ప్లస్ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. వి నో దట్ ఎనర్జీ ఎలా ఉంది, Q ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్మేట్లో ఉంది. అంటే Q లాటెంట్ హీట్ ప్లస్ Q స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐస్కి రాస్తే అదే ఫార్ములా రాస్తుంది ఇక్కడ. Q లాటెంట్ హీట్ అంటే ఏంది ఫార్ములా, మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ప్లస్ అండ్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ హీట్ అంటే ఎంత, వాటర్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి మాస్ ఆఫ్ ఐస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఇమీడియట్గా ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ ఐస్ అనేది లిక్విడ్ ఫార్మేషన్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ రాస్తే ఏంది, T2 మైనస్ T1, వాట్ ఎవర్ యూజింగ్ T2 మైనస్, అవి ఎలా చేయాలో చెప్తాను. అండ్ సిమిలర్లీ ఇక్కడ లాస్ అయిపోతుంది. లాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ లాస్ అవుతున్నప్పుడు స్టీమ్ అనేది స్లోగా వాటర్లో కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మాస్ ఆఫ్ స్టీమ్ అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్. అంటే సింపుల్ ఇక్కడ ఏం రాసుకుందాం, లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ రాసుకుందాం. అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫార్ములా ఏమొస్తుంది, స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ అంటే మాస్ ఆఫ్ స్టీమ్ అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ చూడండి, T2 మైనస్ T1 అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, T3 మైనస్ T2. ఇక్కడ ఫైనల్లీ ఒక టెంపరేచర్ వాల్యూ వస్తుంది, 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనుకుంటున్నాం కాబట్టి ఆ టెంపరేచర్ వాల్యూ ఎలా తీసుకుంటున్నాం అనేది చూద్దాం. సో ఈ టెంపరేచర్ వాల్యూ ఇక్కడ T2 కామన్ టెంపరేచర్ వస్తుంది కదా, అదే కదా మనకు కావాల్సింది. సో టెంపరేచర్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ సాల్వేషన్ చేద్దాం. మాస్ ఆఫ్ ఐస్ అంటే ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ ఐస్ యొక్క మాస్ ఇచ్చాడు 200 గ్రామ్స్ ఇచ్చాడు. సో 200 గ్రామ్స్ అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ లేదా లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత, 80 calories. అండ్ నెక్స్ట్ ప్లస్ మాస్ ఆఫ్ ఐస్ ఎంత ఉంది ఇక్కడ, మాస్ ఆఫ్ ఐస్ హియర్ ఇట్ ఈస్ మాస్ ఆఫ్ ఐస్ నథింగ్ బట్ 200 grams. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటే 1 అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఐస్కి వచ్చినప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్, ఐస్ ఎక్కడ ఉందండి, ఫస్ట్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఇది మిక్స్డ్ విత్ 200 grams ఆఫ్ ఐస్ ఎట్ ఇట్స్ 0 డిగ్రీ సెల్సియస్, మెల్టింగ్ పాయింట్ ఇక్కడ రాయలేదు, 0 డిగ్రీ సెల్సియస్. అండ్ 40 డిగ్రీ సెల్సియస్ దగ్గర థర్మల్ ఈక్విలిబ్రియం అవుతుంది. అంటే 40 మైనస్ 0 డిఫరెన్స్ వాల్యూ రాసా, 0 డిగ్రీ సెల్సియస్ అండ్ ఫైనల్లీ 40 డిగ్రీస్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. నెక్స్ట్ మిక్స్డ్ మాస్ ఆఫ్ స్టీమ్ ఇవ్వాలి, అదే క్యాలిక్యులేట్ చేయాలి M. అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎంత ఉంది, ఇంటూ 540 ప్లస్ మాస్ ఆఫ్ స్టీమ్ అంటే ఎంత ఉంది, M వాల్యూ మనకు కావాలి. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ T3 స్టీమ్ యొక్క టెంపరేచర్ అండ్ ఎక్కడ న్యూట్రల్ అవుతుంది. అంటే సింపుల్గా ఏం రాసుకోవచ్చు, 100 మైనస్ 40. ఓకే, లెట్స్ సింప్లిఫై దిస్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి 200, సో 8 to the 16 కాబట్టి ఇక్కడ వాల్యూస్ రాసేద్దాం. 16,000 ఇక్కడ వస్తున్న వాల్యూ. అండ్ నెక్స్ట్ అంతేనా, 3 zeros, yes 3 zeros. అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ 200 into 40 అంటే 2 4s are 8 అండ్ ఇక్కడ కూడా 8,000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది చూడండి, M ఇంటూ 540. ఇక్కడ M కామన్ తీసేద్దాం మనకి బోత్ సంఖ్యలో. సో 540 ప్లస్ 100 మైనస్ 40 అంటే 60 కదా, 540 మైనస్ అంటే 60. సో పాజ్ చేసి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫాస్ట్ మోడ్లో పెట్టి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ 540 ప్లస్ 60 అంటే సాల్వ్ చేస్తున్నాం, 540 ప్లస్ 60 అంటే 600. దేర్ఫోర్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, 16,000 ప్లస్ 8,000. 16,000 ప్లస్ 8,000 అంటే ఇట్ ఈస్ 24,000 బై ఎంత వస్తుంది ఇక్కడ, 600 వస్తుంది. సో 600, 2 zeros క్యాన్సిల్. అండ్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, 6 4s అండ్ 0 40 grams మనకి గివెన్ ఆఫ్ స్టీమ్. అంటే స్టీమ్ వాల్యూ ఎంత వచ్చింది, 40 grams. అర్థమవుతుందా, అంటే ఇక్కడ ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే ఇది. ఒకవేళ మనకి లిక్విడ్ ఐస్ని తీసుకెళ్ళి లిక్విడ్లో ఫార్మేషన్ చేశారనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఐస్ మాత్రమే స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతుంది. రిమైనింగ్ మనం సింపుల్గా MS అంటే మాస్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ మాస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకుంటాం.
ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ ఓవరాల్గా ప్రాబ్లమ్స్లో ఇస్తే ఎలా చేస్తాం అనేది చెప్పడం కోసం. ఓకే, సో దీని మీద క్వశ్చన్స్ చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.